హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం కథ. కథలోకి వెళ్తే, కృతి కృతి అంటూ పిలుస్తూ నాన్న ఇంట్లోకి వచ్చాడు. అది విన్న నేను, నాన్న నేను పెరట్లో ఉన్నాను, ఇక్కడికి రండి అంటూ పిలిచాను. సరే అంటూ నాన్న నా దగ్గరికి వచ్చాడు. బంగారం ఏం చేస్తున్నావమ్మా అంటూ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. దానికి ఏం లేదు నాన్న, జస్ట్ చూస్తున్నానంతే అన్నాను. నాన్న దానికి నీతో ఒక విషయం చెప్పాలన్నాడు. సరే చెప్పండి నాన్న, మీరు చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకు నాన్న అడిగాను. ఇందాక నేను పొలం నుంచి వస్తూ ఉంటే సుబ్బయ్య మామయ్య కలిశాడు. వారి చెల్లెలి కొడుక్కి నేను ఇమ్మని అడిగాడు. ఆ అబ్బాయి చాలా చదివాడట, ఇంకా ఇప్పుడు మంచి జాబ్ చేస్తున్నాడట, జీతం నెలకి 1,00,000 వరకు వస్తుందట. ఇంకా వారందరూ సిటీలోనే ఉంటారటమ్మా. నాకైతే ఈ సంబంధం చాలా బాగా నచ్చింది. ఈ విషయం చెప్పాలి అని నిన్ను పిలిచాను. దీని గురించి ముందుగా నీకే చెప్పా, నీకు నచ్చితే అందరికి దీని గురించి చెప్తా అంతా అని చెప్పవలసింది చెప్పి నా జవాబు కోసం ఎదురుచూడసాగాడు. అంతా విన్న నాకు ఏం చెప్పాలో తెలియలేదు. ఎందుకంటే వద్దు అనడానికి కారణం ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలా నేను ఆలోచిస్తూ ఉండగా నాన్నే నన్ను పిలిచి ఏమైంది అని అడిగాడు. నీ మౌనంగా ఉండటంతో నాన్నే మళ్ళీ మాట్లాడడం కొనసాగించాడు. చూడు కృతి, నువ్వు చెప్పవనే నీ చదువు పూర్తయ్యాక మాత్రమే నీ పెళ్లి ప్రస్తావన తెచ్చాను. కానీ నువ్వు జాబ్ చేయాలని ఉందని చెప్పటం వల్ల ఇప్పటి వరకు ఆగాను. ఇప్పుడు నీ జాబ్ చేయాలన్న కోరిక కూడా నెరవేరింది కాబట్టి ఇప్పుడు నా కోరిక మేరకు పెళ్లి చేసుకోవాలి అని చెప్పాడు. నాన్న, నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉండగానే నాన్న మళ్ళీ అడ్డుకొని, నీ వాలకం చూస్తూ ఉంటే నేను చెప్పిన అబ్బాయి నచ్చలేదని అనిపిస్తుంది అని ఆగిపోయి నన్ను చూశాడు. అప్పుడు నేను మెల్లగా, నాన్న నాకు అప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్పాను. నాన్న నన్ను చూసి, ఏ నిర్ణయం అన్నది నువ్వు ఇప్పుడు కాదు అమ్మా, రేపటిలోపు చెప్పు అని నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాన్నకి రేపేం చెప్పాలి అని ఆలోచిస్తూ భోజనం చేసి రాత్రి కాగానే నా గదికి వచ్చి పడుకున్నాం. అలా నా ఆలోచనలు కొనసాగుతూ ఉంటే అప్పుడే నా ఫోన్ మోగింది. ఫోన్లో డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తూ ఉంటే నా ప్రశ్నకి సమాధానం దొరికింది అని అనుకుంటూ ఫోన్ తీసి హలో అన్నాను. అవతల నుంచి హలో అని వినపడింది. ఆ గొంతు వినగానే నా మనసుకి చాలా హాయిగా అనిపించింది. కృతి, ఏం చేస్తున్నావు అని అడగ్గా, నేను చాలా తేలికపడి నీ గురించి ఆలోచిస్తున్న సిద్ధు అని చెప్పగానే, సిద్ధు నా గురించా, ఏముంది ప్రకృతి, నీ గురించే మహానుభావ, మన విషయం ఇంట్లో ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నా అని చెప్పా. దానికి ఇప్పుడు ఎందుకు కృతి, నేను ఈరోజు ఊరికి వచ్చా, నన్ను కలవకుండా నువ్వేం చేస్తున్నావు, నీకు తెలుసు కదా నేను మండే రోజు వెళ్ళిపోతానని, అయినా నువ్వు నన్ను కలవలేదు అంటాడు సిద్ధు. అప్పుడు దానికి నేను, అలా ఏం లేదు, అయినా నా టెన్షన్ నాకు ఉంటే ఏంటి సిద్ధు నువ్వు, సిద్ధు ఈరోజు నాన్న అంటూ నాన్న చెప్పిన విషయం అంతా చెప్పా. కృతి, మనమేమీ తప్పు చేయలే, మనం ప్రేమించుకున్నామంతే, రేపు అడిగినప్పుడు మన విషయం మీ నాన్నకు చెప్పు, ఓకేనా అంటాడు సిద్ధు. సిద్ధు, రేపు నాన్నకు మన విషయం చెప్పాక నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో భయమేస్తుంది అంటుంది కృతి. ఎందుకు భయపడుతున్నావు, అరే మర్చిపోయా, మీ అక్కది కూడా ప్రేమ పెళ్లి కదా, మీ నాన్న చేశాడు కదా, ఇంకేంటి, ధైర్యంగా మన ప్రేమ విషయం చెప్పు, ఓకేనా అంటాడు సిద్ధు. ఓకే సిద్ధు, అలాగే చెప్తా అంటుంది కృతి. నో టెన్షన్, బీ కూల్, ఎక్కువగా ఆలోచించకు అంటాడు సిద్ధు. అలాగే బాయ్ అంటుంది కృతి. బాయ్, నీ వాయిస్ వింటే నువ్వు ఇంకా డల్గా ఉన్నావు, పోనీ నేను రానా, ఇద్దరం కలిసి మన గురించి చెబుతాము, ఓకేనా అంటాడు సిద్ధు. నువ్వు వస్తే నాకు కూడా ధైర్యంగా ఉంటుంది, ఓకే ఓకే, రేపు 9 వరకు వస్తావుగా అంటుంది కృతి. అలాగే, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా అంటాడు సిద్ధు. ఆఫ్ కోర్స్, బాయ్ అంటుంది కృతి. ఓకే బాయ్ అంటూ ఫోన్ పెట్టేసి రిలాక్స్గా ఫీల్ అయి బెడ్పై వాలిపోయాం. అలా ఎప్పుడు నిద్ర పట్టేసిందో, అలా మరుసటి రోజు ఉదయం కృతి నిద్రలో ఉండగానే తనకే గట్టిగా అరుపులు వినపడుతున్నాయి. ఏమైంది అంటూ
లేచి టైం చూసే వరకు 9 గంటలైనది. 9 అయినదా అంటే సిద్ధు వచ్చాడా? అంటే ఆ అరుపులు అది నాన్న సౌండ్ లాగే ఉంది అంటూ కిందికి పరుగులు పెట్టాను. ఎలా ఉందో చదివి కామెంట్స్ ఆ సౌండ్ అంటూ కిందికి పరిగెత్తాను. అలా నీ గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి నాన్న ఎదురుగా వచ్చారు. ఆయన రాకతోనే ఏంటి ఏమైంది? ఎందుకలా పరుగున వచ్చావు? అయినా ఇంత లేటుగా లేచావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. నాకేం చెప్పాలో తెలియక అది నాన్న ఏంటంటే మీ సౌండ్ విని వచ్చాను అని చెప్పా. దానికి నాన్న ఓ అదా ఏదో చిన్న విషయంలేమ్మా నువ్వెళ్ళి నాకు మంచినీళ్లు తీసుకురా అని చెప్పాడు. అలా నాన్న చెప్పేలోపు అమ్మ నీళ్లు తీసుకుని వచ్చి నాకు ఇచ్చింది. నేను నాన్నకు నీళ్ళు ఇవ్వగానే తాగి కృతి నేను బయటకు వెళ్తున్నాం, మనం వచ్చాక మాట్లాడుకుందాం, నేను మధ్యాహ్నం వస్తా, ఏ నిర్ణయం అన్నది ఈరోజు నువ్వు చెప్పాలి, ఒకవేళ వద్దనుకున్నా ఎందుకన్నా చెప్పాలి, బాగా ఆలోచించు సరేనా? హా అలాగే నాన్న. అలాగే కాదు ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నాన్న అలాగే. సరే మరి నేను వెళ్తున్నాం. సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళిరండి అనుకుంటూ నేను లోపలికి వెళ్ళి సోఫాపై కూర్చున్నాం. అసలేమైంది? నాన్న ఎందుకంత గట్టిగా అరిచాడు? అంత గట్టిగా ఎవరిపై కేకలు వేశాడు అంటూ ఆలోచిస్తూ ఉండగా నా నెత్తిపై గట్టిగా మొట్టికాయ వేశాడు. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే ఇంకెవరు, మా బామ్మ అండి. ఓసే ముసలిదానా ఎందుకే అంత గట్టిగా కొట్టావు? దానికి మా బామ్మ నీ కొంచెమైనా బుద్ధి ఉందా, అసలు ఉందా అని అడుగుతున్నాం. ఏమైందే ముందు చెప్పు. ఏదైనా ఈ ఆడపిల్ల అయినా ఇప్పటి వరకు పడుకుంటుందా? పొద్దున్నే లేచి ఇంట్లో అమ్మకి ఏదైనా సహాయం చేయాలి అని ఉందా నీకు? రేపో మాపో పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన తర్వాత అక్కడ కూడా నువ్వు ఇలానే చేస్తే మా పరిస్థితి ఏంటి? బామ్మ ఏంటి నువ్వు? నా టెన్షన్ నాకు ఉంటే నువ్వేంటి మధ్యలో? అసలు నిన్ను నాన్న రాని వచ్చాక చెప్తా నీ సంగతి. అంతలోనే ఏంటి ఎవరి సంగతి చెప్తావు అంటూ మా అన్న వచ్చాడు. అన్నయ్య కరెక్ట్ టైంకి వచ్చావు. చూడు బామ్మ ఏం చెప్తుందో. పొద్దున్నే నా మీద అరుస్తుంది. కృతి నేను వచ్చాగా నేను చూసుకుంటాలే అంటూ బామ్మ నువ్వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పగానే అందరూ ఒకటే. అమ్మ అడగదు, నాన్న చెప్పడు, అన్న మాట పన్నియడు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది చూసినా నేను హమ్మయ్యా అంటూ సోఫాలో వెనక్కి వాలాను. మా అన్నయ్య ప్రకాష్ నా పక్కన కూర్చొని ఏమైంది, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏమీ లేదురా. అవును నువ్వు నాకు ముందు ఈ చెప్పు, పొద్దున్నే ఏం జరిగింది? నాన్న ఎందుకు అంత కోపంగా ఉన్నాడు? ఓ అదా, ఈరోజు సండే కదా, పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే బాలు వచ్చి మన ఇంట్లో పడింది. అది తీసుకోవడానికి అదేనా ఆ రాముగాడు మన ఇంట్లో పనిచేసే దేవాలమ్మ వాళ్ళ కొడుకు వచ్చాడు. అదే సమయానికి నాన్న ఇంట్లో నుండి పొలానికి వెళ్దామని బయటకు వచ్చాడు. ఇంకేముంది, బయటకు వెళ్లే ముందు నాన్నకి ఎదురవ్వటం వల్ల బాగా కోపడ్డారు. అదేనే జరిగింది. చెప్పు నువ్వెందుకు ఇలా ఉన్నావు? చెప్పడానికి ఏముందని నేను లేవటం లేట్, ఇంకా ఆ గొడవ జరిగేసరికి ఏమైనది అని అంతేరా. సరేలే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు ముందు. అలాగే అంటూ నేను నా గదిలోకి వెళ్ళిపోయా. నేను వెళ్ళేసరికి నా ఫోన్ మోగుతుంది. వెళ్ళేదాన్ని చూస్తే ఇంకెవరు సిద్ధు. ఫోన్ తీసే హలో సిద్ధు, గుడ్ మార్నింగ్. ఏంటి ఇప్పుడు గుడ్ మార్నింగా? తమరిప్పుడే లేచారా? నేను ఎన్నిసార్లు ఫోన్ చేశా? నేను రావడానికి రెడయ్యా. బయలుదేరే ముందు నీకు ఫోన్ చేస్తే నువ్వు తీస్తే కదా. అవును ఇప్పుడే లేచా. రాత్రి ఆలోచించి పడుకునేసరికి లేట్ అయింది. ఇంకా నీ ఫోన్ చూడలేదు. ఇప్పుడు చూసా. ఓకేనా? హా సర్లేండి మేడం, ఇంక నేను బయలుదేరినా. ఒక్కసారిగా వద్దు నువ్వు రాకు అంటుంది కృతి. ఏమైందే? రాత్రి నువ్వే కదా రా అన్నావు, మళ్ళీ ఏమైంది? అంతా ఓకేనా? హా అవును, నిన్ను రమ్మన్నా కానీ ఇందాకే కింద ఒక బొమ్మ చూసాం. ఇప్పుడు నువ్వు వచ్చావనుకో మన ఊరు మొత్తం ఫ్రీగా సినిమా చూస్తారు. ఏమైనా పిచ్చి కాని పట్టిందా ఏంటి? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు అంటాడు సిద్ధు. పిచ్చి కాదురా అంటూ
నేను లేచే వరకు అంటూ జరిగింది మొత్తం చెప్పా. మరిప్పుడు ఏం చేద్దాం? అదే అర్థం కావటం లేదు. ఏది ఏమైనా సరే నేను చెప్పాల్సిన చెప్తా. ఆ తర్వాత ఏదైతే అది కానీ ఏమంటావు? సరేలే మరి నాకు ఫోన్ చేయి. ఏ విషయం అన్నది చెప్పు, అవసరమైతే నేను వస్తా అంటాడు సిద్ధు. హా అలాగే. ఓకే మరి ఉంటా బాయ్ అంటుంది కృతి. ఓకే బాయ్, యూ డోంట్ వరీ అంటాడు సిద్ధు. అలాగే మరి నేను ఫ్రెష్ కావాలి బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాం. ఏంటి దేవుడా నాకు ఈ పరీక్ష? నిన్న నేను నిన్ను అలా అడిగాను లేదో, నా మనసులో ఉంది నాన్నకు తెలియజేయండి అని అంతే. కానీ నాన్న చెప్పే జవాబును నాకు చూపించారు. మీరు నా మనసులో ఉంది తెలియజేశారో మరి నాన్న మనసులో ఉంది నాకు తెలియజేశారో నాకు అర్థం కావటం లేదు. దేవుడా అంటూ ఫ్రెష్ అయి కిందికి వెళ్ళి టిఫిన్ చేసి నాన్న కోసం ఎదురు చూడసాగాను. అలా నాన్న కోసం ఎదురు చూస్తూ ఉండగానే సాయంత్రానికి నాన్న వచ్చాడు. ఏమైంది నాన్న, ఈరోజింత లేట్ అయినది? అది కృషి, పని ఉండి సిటీకి వెళ్ళాను. నేను ఫ్రెష్ అయి వస్తా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అంతలోనే సిద్ధు నుంచి ఫోన్. హలో సిద్ధు, ఇప్పటికీ 8 సార్లు చేశావు. నీ ముందే చెప్పా కదా నాన్నతో మాట్లాడాక నేను చేస్తానని. చెప్పావు, కానీ నా టెన్షన్ నాకుంటుంది కదా. వస్తానంటే వద్దు అన్నావు. ఇప్పుడేమో ఫోన్ కూడా నువ్వే చేస్తా అంటున్నావు అంటాడు సిద్ధు. సిద్ధు, నాన్న ఇప్పుడే వచ్చాడు. మాట్లాడాక నేను ఫోన్ చేస్తా ఓకేనా అంటాడు సిద్ధు. ఓకే బాయ్ అంటాడు సిద్ధు. బాయ్ అంటుంది కృతి. అలా కొద్ది సమయం తర్వాత నేను నా రూమ్లో ఉండగా నాన్నే వచ్చి అడిగాడు. నేను కొద్దిసేపు ఆలోచించి భయాన్ని పక్కన పెట్టి చెప్పాలని నాన్న అని అనేలోపు నాన్నే, కృతి నాకు నిన్ను చూస్తుంటే ఒక అనుమానం వస్తుంది. నువ్వు ప్రేమ వ్యవహారం కాని నడపట్లేదు కదా. ఎలాగో నాన్నే అడిగాడు ప్రేమ వ్యవహారం అని. ఇదే కరెక్ట్ టైం చెప్పాలి అనుకొని అవును నాన్న అంటూ మెల్లగా చెప్పాను. నాకు నీ వాలకం చూస్తుంటే అనుమానం వచ్చింది. చెప్పు, నువ్వేం చెప్పాలని అనుకున్నావో అది. అది నాన్న, నేను ప్రేమించిన అతన్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అతను మీకు తెలుసు, అతని పేరు సిద్ధు. మన ఊరే నాన్న. మన ఊరంటే ఎవరబ్బాయి? రంగయ్య వాళ్ళ కొడుకు. అంటే మన కులం కాదు, మనకన్నా తక్కువ కులం. నాన్న చాలా కోపంగా గట్టిగా అన్నాడు. అవును నాన్న, అన్నీ తెలిసే ప్రేమించావు. అది నాన్న, ఇందుకే కదా నా దగ్గర ఈ విషయం చెప్పడానికి భయపడ్డావు. అది నాన్న, నువ్వు భయపడ్డావంటే తప్పు చేశావన్నట్టే కదా. నీకు తెలుసు కదా మనం ఏదైనా తప్పు చేస్తేనే భయపడతామని. తెలుసు నాన్న. దీనికి అర్థమేంటి తెలుసా? నువ్వు ప్రేమించి తప్పు చేశావన్నమాట. నాన్న, నేనే తప్పు చేయలేదు. నేను ప్రేమించాను అంతే నాన్న. అదే నువ్వు చేసిన తప్పు. కొంచెం ధైర్యంగా, కొంచెం భయంగా, నాన్న మీరు ఒప్పుకుంటే నేను అతన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను మీ చేతుల మీదగా. అది జరగదు, చాలా ఖచ్చితంగా చెప్పాడు. చాలాసేపు నిశ్శబ్దం ఆవరించింది మా ఇద్దరి మధ్య. మళ్ళీ నేను నాన్న అన్నాను మెల్లగా. ఏం ఆలోచించాడో తెలియదు కానీ కొద్దిసేపటికి నాన్న మాత్రం చాలా ప్రేమగా దగ్గరికి వచ్చి కోపం మొత్తం కళ్ళల్లో దాచుకొని నాకొక పని చేస్తావా అంటూ అడిగాడు. నా వల్ల అయితే నేను చేస్తాను. నా కోసం, ఇక ఈ కుటుంబం కోసం నేను చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకో అంతేరా. నేను చాలాసేపు ఆలోచించి నాన్న, మీరు అడిగింది ఏంటో తెలుసా? మీరు అనుకున్నట్టు అదొక పని కాదు నాన్న. నా జీవితమును మీరు అడుగుతున్నారు. మీరు అలా అడిగే బదులు నన్ను జీవితం మొత్తం ఒంటరిగా ఉండమని అడిగి ఉండవచ్చు కదా నాన్న. నేను కళ్ళు మూసుకొని బ్రతుకంతా ఉండేదాన్ని. అంతేకాని కళ్ళు మూసుకొని మీరు చెప్పిన వారిని నేను పెళ్లి చేసుకోలేను. నేను అడిగింది ఒక జీవితం కాదమ్మా, ఒక కుటుంబ పరువు, 6 జీవితాల భవిష్యత్తు, ముఖ్యంగా నా ప్రాణం, మీ బామ కట్టుబాట్లు, మీ అక్కకి అత్తగారింట్ల గౌరవం, మీ అన్న భవిష్యత్తు, మీ అమ్మ ఆలోచనలు, ఇష్టాలు, ఇంకా నా పెద్దరికం. నీ ఒక్క జీవితంతో ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. నీ ఆలోచనలతో ముడిపడి ఇన్ని ఉన్నాయి. ఇకపై నీ ఇష్టం. నాన్నను కాబట్టి అడుగుతున్నా, నువ్వు ఇవ్వగలవు అని. నేనొకటి అడగన నాన్న, అడుగు. మరక్క ప్రేమిస్తే మాత్రం సరే అని
ఎప్పుడో విడిపోయిన బంధాలను వెతుకుతూ వెళ్ళి వాళ్ళ కాళ్ళను పట్టుకుని బ్రతిమలాడి అక్క పెళ్లి జరిపించారు. మరి నా విషయంలో ఒక్కసారి కూడా ఆలోచించరా నాన్న? మీ అక్క ఇష్టపడింది ఎవరినో కాదు, నా చెల్లి కొడుకుని. అందుకే తాను కూడా నీలాగా వేరే కులం వ్యక్తిని ప్రేమిస్తే తనకు కూడా నీకు చెప్పినట్లే చెప్పి నాకు నచ్చిన వారితో పెళ్లి జరిపించేవాణ్ణి. ఇప్పటికైనా నీకు అర్థమైనదనుకుంటున్నా. నీ ఒప్పుకుంది నీ అక్క ప్రేమని కాదు, ఆ వ్యక్తిని, ఇంకా ఆ కుటుంబంను. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మన వాళ్ళు. అందుకే నాన్న, మీరు ఒకసారి ఆ అబ్బాయి గురించి ఆలోచించండి. మీరు చూసిన అబ్బాయికి ఉన్న మంచి గుణం, చదువు, ఇంకా లక్షలో జీతం అన్నీ ఉన్నాయి. ఒక్కసారి నా వైపు నుంచి ఆలోచించండి నాన్న. మీరు ఒప్పుకుంటారన్న ఆలోచనతోనే నా ఇష్టం ఇంకా నా ప్రేమను తనకు చెప్పాను. నీకు నా మీద అంత నమ్మకం ఉంటే, గౌరవం ఉంటే ముందు నాకు చెప్పాలి కదా నీ ప్రేమ విషయం. చూద్దాం. నాన్న ఇంతకు మించి నేనేం చెప్పి మిమ్మల్ని ఒప్పించాలి అని అనుకుంటూ అక్కడే ఏడుస్తూ కుప్పగూలిపోయింది. కృతి దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి 2 చేతులతో ఆ మాంతం పైకి లేపి బెడ్పై కూర్చోబెట్టి, చూడు కృతి, ఏదైనా సమస్య వస్తే కంట కన్నీరు కాచడం కాదు. సమస్య ఏదైనా ఎంతదైనా దాన్ని ఎదుర్కొని నిలబడి సాధించాలి. ఇదే కదా ఎప్పుడైనా నీకు నేను చెప్పేది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నేను నా నిర్ణయం చెప్పాను. ఇక నీ ఇష్టం. నీకు 1 నెల రోజులు గడువు. అంతలోపు నువ్వు చెప్పి తీరాలి. నాకు తెలిసి నువ్వు సరైన నిర్ణయం తీసుకుంటావని అనుకుంటున్నా. నాకు నమ్మకం ఉంది నీపై. నా పేరు నిలబెడతావని అనుకుంటున్నా. నువ్వు లెక్చరర్వి, పిల్లలకు పాఠాలు చెప్పేదానివి. ఏది కరెక్ట్ కాదు అన్నది నీకు తెలియదా? సరే, మరి నేను చెప్పాల్సింది చెప్పా. ఇక నేను వెళ్తాను. ఈ విషయం గురించి ఆలోచించు, అంతేకాని ఎక్కువగా ఆలోచన చేసి ఆరోగ్యం పాడు చేయకు. ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియదు, మన ఇద్దరి మధ్య మాత్రమే ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా చాలాసేపు ఒంటరిగా కూర్చొని నాన్న చెప్పిన విషయం గురించి ఆలోచించి, ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియదు కాబట్టి నేను కూడా రోజులాగా ఏం జరగనట్టు ఉండాలి అని అనుకొని ఫ్రెష్ అయి కిందికి వెళ్ళి అందరితో కలిసి భోజనం చేసి రూమ్కి వెళ్ళి పడుకొని ఉండిపోయా. ఇప్పుడు సిద్ధు ఫోన్ చేస్తే ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉండగానే సిద్ధు నుంచి ఫోన్ తీయగానే, కృతి ఏమైంది? ఫోన్ చేస్తాను చేయలేదు. మన గురించి మీ నాన్నకు చెప్పావా? ఏమన్నారు? ముందు చెప్పవే, ఏమైంది? మాట్లాడవేం అంటాడు సిద్ధు. అరే సిద్ధు, నువ్వు మాట్లాడడం ఆపితే నేను మాట్లాడతా ముందు. నీకు తెలుసు కదా కృతి, నాకిక్కడ ఎంత టెన్షన్గా ఉంటుందో, అందుకనే రా అంటాడు సిద్ధు. సరేలే, చెప్పా నాన్నకి మన గురించి అని జరిగింది మొత్తం చెప్పేశాం. మరి ఇప్పుడేం చేద్దాం? ఇక మీ నాన్నని ఒప్పించలేమా అంటాడు సిద్ధు. నాన్న 1 నెల రోజుల టైం ఇచ్చాడు కదా, ఆ లోపు ఒప్పించాలి. ఏదో ఒకటి చేసి వాళ్ళ ఒప్పందంతో మనం పెళ్లి చేసుకోవాలి అంటాడు సిద్ధు. అందుకే కదా నేను ట్రై చేస్తున్నా అంటుంది కృతి. ఓకే కృతి, నాకు ట్రైన్ టైం అయింది, నేను వెళ్తానిక, బాయ్. ఎక్కువగా టెన్షన్ కాకు, ఇలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. ఓకే బాయ్, జాగ్రత్తగా వెళ్ళు. రూమ్కి వెళ్ళాక మెసేజ్ చెయ్యి. నీతో పాటు నీ ఫ్రెండ్ ఉన్నాడుగా అంటుంది కృతి. ఉన్నాడు, ఇద్దరం కలిసే వెళ్తున్నాం అంటాడు సిద్ధు. ఓకే టేక్ కేర్, బాయ్ అంటుంది కృతి. బాయ్ అంటాడు సిద్ధు. అంటూ కృతి ఫోన్ పెట్టేసి ఫోన్లో ఉన్న సిద్ధు ఫోటోను చూస్తూ బెడ్పై ఉండిపోయింది. ఎలా ఒప్పించాలి సిద్ధు? నాన్న ఖచ్చితంగా తన నిర్ణయం చెప్పాడు. తన టైం ఇచ్చింది నన్ను నిర్ణయం మార్చుకోమనరా. నాకు తెలుసు నేను కూడా నిర్ణయం మార్చుకునని. చూద్దాం ఏం జరుగుతుందో అన్నది. అంతలోనే కృతి మేడం రావచ్చా లోపలికి అంటూ మా అన్నయ్య వచ్చాడు. తన రాకతో నా ఆలోచనలు కట్టిపడేసి రా అన్నా అంటూ పిలిచాను. ఇప్పుడు చెప్పు, ఏమైంది? నాన్నగారితో ఏం మాట్లాడావు? ఎంతవరకు వచ్చింది నీ ప్రేమ ప్రయాణం? మా అన్నకి నా ప్రేమ వ్యవహారం తెలుసు, కానీ నేనెవరిని ఇష్టపడ్డానన్నది తెలియదు. అది అన్నయ్య అంటూ రూమ్లో జరిగింది మొత్తం చెప్పా. అతని పేరు ఊరు తప్ప. మరేం చేస్తావు ఇప్పుడు? నాన్న అంత ఖచ్చితంగా చెప్పాడు అంటే నాన్న నిర్ణయం మారదు. నీకు తెలుసు కదా నాన్న గురించి. తెలుసు, నేను కూడా అదే ఆలోచిస్తున్నాం.
ఒకరిని ప్రేమించి ఇంకా ఎవరినో పెళ్లి చేసుకోలేనురా. అంటే ఏముంది, నేను ప్రేమించిన అబ్బాయిని మాత్రం పెళ్లి చేసుకుంటా. అంతలా ప్రేమించావా? అయినా అన్నీ తెలిసి ఎలా ప్రేమించావు? ముఖ్యంగా నాన్న ఒప్పుకోవడం తెలిసి కూడా. ఏమోరా, నాకు తెలియదు అదంతా. అయితే నీ ప్రేమ కథ చెప్పు, విని నేను చెప్తా నీ ప్రేమ ఎంత గొప్పదన్నది. నీ నిర్ణయం కరెక్ట్ లేదా కాదు అన్నది. ఆ సరేరా, పొద్దున జరిగింది మర్చిపోవాలంటే నా ప్రేమను గుర్తు చేసుకోవటం మంచిదిరా. సరే కాని ఎక్కడి నుంచి చెప్పాలి? తాను నాకు తెలిసినప్పటి నుండా, లేదు అంటే తనకి నేను తెలిసినప్పటి నుంచా చెప్పు. అబ్బా, ఎక్కడ దొరికావే నాకు, అక్కడ ఇక్కడ అన్నది కాదు. మీరిద్దరూ కలిసినప్పటి నుంచి ఓకేనా చెప్పు. ఆ సరేరా అన్నా అంటూ మన కృతి తన ప్రేమ కథని మొదలుపెట్టింది. మన ఊర్లో జాతర అయినది నా 10th ఎగ్జామ్స్ తర్వాత. గుర్తు ఉందరా నీకు? గుర్తు ఉంది. 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కదా. ఇప్పుడు వచ్చేసారి జరుగుతాయి కదా. అప్పుడేరా మా ప్రేమ ప్రయాణం మొదలైనది. నేను నా ఫ్రెండ్స్తో జాతరకు వెళ్ళాను కదా. అందరం కలిసి దేవుణ్ణి దర్శనం చేసుకుని బయట ఉన్న షాప్స్ అన్ని తిరుగుతూ ఉండగా నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నాతో మాట్లాడాలి అని అన్నాడు. నాకు తెలిసిన అబ్బాయి కావటం వల్ల సరే అని చెప్పాను. అలా తనతో నేను మాట్లాడాను. ఆ వచ్చిన అతను చాలాసేపు మౌనంగా ఉండి ఒక్కసారిగా నన్ను ఆశ్చర్యంకు గురి చేస్తూ, నాకు మీరంటే ఇష్టం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనేంత తేలికగా చెప్పాడు. ఒక్కసారిగా కొంచెం గట్టిగా వాట్ అన్నాను. హలో హలో, నేను చెప్పింది మీకు అర్థమైతే చాలు, అందరికి తెలియవలసిన అవసరం లేదు. కొంచెం మెల్లగా మాట్లాడండి. అరే, నా గురించి ఏం తెలుసని అలా చెప్తున్నారు? మనిషిని చూస్తే చాలు ఇష్టమా? ఒకవేళ ఇష్టమైతే అలా చెప్తారా? నాకు అదంతా తెలియదు. నాకు మీరంటే ఇష్టం ఉంది, అది మీకు చెప్పాలి కాబట్టి మీకు చెప్పాం. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నేను నీకు 1 year సీనియర్ను. అది తెలుసా నీకు? తెలుసు. నీది కూడా మా స్కూల్ కదా. అవును. నేను 8 చదువుతున్నప్పుడు నేను మిమ్మల్ని మొదటగా మీరు 7 చదువుతున్నప్పుడు చూసా. అప్పుడు మీరు చూడ్డానికి చాలా అమాయకంగా చిన్నపిల్లలాగా ఉండేవారు. మీరు బాగా చదివేవారు, ఇంకా చాలా అల్లరి చేసేవారు. మిమ్మల్ని నేను ఎప్పుడైనా స్కూల్లోనే చూసేవాణ్ణి. ఎందుకంటే మీరు స్కూల్ బస్కి మాత్రం వెళ్ళేవారు. ఇంకా మీరు బయట ఎక్కువగా కనబడరు కాబట్టి. అలా మీరు 7th స్కూల్ ఫస్ట్ వచ్చారు. ఆ తర్వాత 8th 9th కూడా మిమ్మల్ని చూస్తూనే గడిపేశాను. కానీ అప్పట్లో నాకు తెలియదు దాన్ని మీపై ఇష్టమంటారని. నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు నన్ను నేను చూసుకున్నట్లు ఉండేది. ఏ విషయంలో అయినా మన ఇద్దరి ఆలోచనలు, పనులు ఒకే విధంగా ఉండేవి. ఆ తర్వాత మీరు 10th చదివేటప్పుడు నేను ఆ స్కూల్ నుండి బయటకు వచ్చేసి ఇంటర్ చేస్తున్నాను. అప్పుడు నాకు మిమ్మల్ని చూడడం వీలు పడలేదు. అప్పుడే నాకు తెలిసింది నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను అని. ఆ తర్వాత మీరు లేకున్నా మీ ఆలోచనలు, మీ రూపం నాతోనే ఉండేటివి. నాకెప్పుడైనా టెన్షన్ ఫీల్ అయితే మిమ్మల్ని గుర్తు చేసుకునేవాణ్ణి. అప్పుడే తెలిసింది నాకు మీరంటే ఇష్టమని. ఈ విషయం నేను మీకు చెప్పాలని అనుకున్నా, కానీ నా వల్ల మీ చదువుకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని అనుకొని చెప్పలేదు. ఇప్పుడు మీ ఎగ్జామ్స్ ఎలాగో అయిపోయాయి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం. ఇంకా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు నన్ను తప్పుగా అనుకోకూడదు కాబట్టి. నాకు మీరు ఎలా తెలుసో చెప్పాను. అంతేకాని ఏ రోజు నేను మిమ్మల్ని ఫాలో చేయలేదు. అలాగే ఎన్ని రోజుల్లో నేను మీతో నాకు తెలిసి ఒక 4 సార్లు మాట్లాడి ఉండవచ్చు. నేను మిమ్మల్ని మీ అందం చూసి ఇష్టపడలేదు. ఇంకా మీ బిహేవియర్ బట్టి ఇష్టపడ్డా. ఇప్పుడే ఇదంతా ఎందుకు చెప్పా అంటే ఏ రోజుకైనా చెప్పాలి. ఇంకా నేను ఇష్టపడ్డది మిమ్మల్ని కాబట్టి అది మీతో చెప్పుకుంటే బాగుంటుంది. ఇంకా ఈ విషయం ఎవరికి చెప్పుకోలేము. ఒకవేళ చెప్పినా అది ఇంకో నలుగురికి తెలుస్తుంది తప్ప ఇంకేం ఉండదు. ఇక మీ ఇష్టం, మీ నిర్ణయం. అంతా విని కొద్దిసేపు ఆలోచించి, ఇదంతా బానే ఉంది కానీ అయినా మీ క్యాస్ట్ ఏంటి, మాదేంటి, ఇది ఆలోచించావా? ఈ ఒక్క విషయం ఎలా మర్చిపోయావు అది చెప్పు ముందు. నేను చెప్పినదంతా విని నన్ను కిందికి మీదకి చూసి
మీరేం మాట్లాడుతున్నది మీకు తెలుస్తుందా? అయినా మీరు చదువుకున్నారు, ఇంకా మీరు స్కూల్ ఫస్టు, అలాంటిదై మీరిలా ఎలా మాట్లాడుతున్నారు? నాకు అతని కళ్ళల్లో కొంచెం ఆవేశం కనపడింది. నాకు తెలిసి మీకు ఈ విషయం తెలుసు కదా, కులాలు ఏ విధంగా వచ్చాయన్నది. హా తెలుసు, అన్నీ తెలుసు కూడా ఎలా మాట్లాడుతున్నారు మీరు? హా కాదు కాదు, ఈ విషయం మీకు తెలుసా లేదా అని అడిగా. అయినా నాకు మీ మీద ఎలాంటి అభిప్రాయం లేదు. ఇప్పటి వరకు మీరు మంచివారనుకున్నా కానీ మీరు ఇలా చేస్తారనుకోలేదు. హే ఆగు, ఇప్పటి వరకు మంచివారేంది, ఇప్పుడు కాదా? అయినా మీపై ఉన్న ఇష్టం చెబితే చెడ్డవాణ్ణయ్యానా? ఇంట్లో వాళ్ళు ఎలాగో ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారు, ఎందుకంటే రక్త సంబంధం కాబట్టి. కానీ బయట వాళ్ళు ఇష్టపడ్డారు అంటే వాళ్ళకు మీరెంత నచ్చుంటే అంతలా ఇష్టపడతారు చెప్పండి. ఓ మై గాడ్, నా బుర్ర అంతా తింటున్నావు. నాకు మీ మీద ఎలాంటి ఒపీనియన్ లేదు అండ్ బాయ్. కానీ రిప్లై ఎప్పుడు ఇస్తావు? నా రిప్లై కదా నా ఇష్టం వచ్చినప్పుడు చెప్తా. నాకు మీపై ఇష్టం ఉంటే అప్పుడు చెప్తా. ఇప్పటి వరకైతే ఇంతే, బాయ్ కాదు గుడ్ బాయ్ అని జాతరకి నా ఫ్రెండ్స్ని వదిలి ఇంటి బాట పట్టాను. అలా ఇంటికి వెళ్ళగానే అమ్మ ఎదురొచ్చి, ఏమైందే ఇంతసేపు వెళ్ళావేంటి? అరే ఏమైందమ్మా కొంచెం లేట్ అంతే కదా. కొంచెం లేట్ కాదే, నువ్వు వెళ్ళగానే అత్తయ్య వాళ్ళు వచ్చారు. ఇప్పటి వరకు చూసి ఇగో ఇప్పుడే గుడికి వెళ్ళారు. ముందు వస్తే వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్దువు కదా. ముందు వచ్చినా నేను వెళ్ళకపోయేదాన్ని. నాకు బాగా నొప్పిగా ఉంది, నాకు కాస్త చాయ్ పెట్టివ్వు. ఆ సరేలే అని అమ్మ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. నేను నా గదికి వెళ్ళి బెడ్పై పడుకునిపోయా. కానీ నాకు ఆ సిద్ధు ఆలోచనలతో సరిపోయింది. అంతలోనే అమ్మ వచ్చి చాయ్ ఇచ్చి నేను తాగేదాకా ఉండి నీ గుడికి వెళ్తా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంట్లో ఎవరు లేరమ్మా అన్నాను. నానమ్మ ఉంది, ఆవిడ బయట హాల్లో ఉంది, నువ్వు పడుకోమ్మా అని చెబుతూ వెళ్ళింది. పడుకున్నాను కానీ నాకు నిద్ర పడ్డం లేదు. పోని సిద్ధు విషయం నాన్నకి చెబితే అమ్మో ఇంకేమైనా ఉందా, ఊర్లో నుండి బయటకు పంపించేస్తాడు. ముందే పూర్ ఫ్యామిలీ, చాలా కష్టపడి చదువుకుంటుండు. అతని చదువు చూసి మా హెచ్ఎం మా స్కూల్లో ఫ్రీగా చదువు చెప్పించేవాడు. బాగా చదివేవాడు, ఇంకా మంచివాడు. అయినా నాతో తప్పుగా ప్రవర్తించలేదుగా. కానీ తన ఇష్టం మాత్రమే చెప్పాడంతేగా. ఒకవేళ అన్నకి చెబితే ఇద్దరు మంచి ఫ్రెండ్స్, కానీ ఒకవేళ తప్పుగా అర్థం చేసుకుంటే అతన్ని భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడెలా? ఇవన్నీ కాదు, ముందు నేను అతని గురించి మర్చిపోవాలి అని అనుకుంటూ పడుకుండిపోయా. అలా సాయంత్రం లేచే వరకు నాకు అందరి మాటలు వినపడుతున్నాయి. తొందరగా లేచి ఫ్రెష్ అయి హాల్లోకి వెళ్ళాను. నేను వెళ్ళగానే నాకు తెలియకుండానే నా మొహంలో చిరునవ్వు వచ్చేసింది వాళ్ళని చూడగానే. పరుగున వెళ్ళి వాళ్ళని వాటేసుకొని అత్తయ్య అంటూ పలకరించాం. వాళ్ళు కూడా అంతే సంతోషంగా నన్ను హత్తుకొని, అయినా మేం నీతో మాట్లాడాం అని ఇద్దరు మొహాలు పక్కకి తిప్పారు. ఏ ఎందుకు? ఎందుకా? అయినా మేం వచ్చి ఎంతసేపు అయినది? ఇప్పుడు నువ్వు కనిపిస్తే. అరే అత్త, పొద్దునే గుడికి వెళ్ళా, అక్క లేట్ అయినది అంతే. నేను వచ్చే వరకు మీరు రావటం ఇంకా గుడికి వెళ్ళటం జరిగింది. నాకు తలనొప్పిగా ఉండటం వల్ల నేను పడుకున్నా, అందుకే ఇంత లేట్. ఇప్పుడు ఎలా ఉంది? హా తగ్గింది అత్త. ఎగ్జామ్స్ ఎలా రాసావు? హా చిన్నత్త బాగా రాసా. అయితే ఈసారి ఫస్ట్ ర్యాంక్ నీకేనా? హా అవును అక్కలు, మా మేనత్త వాళ్ళ కూతుర్లు. అలా చాలాసేపు మాట్లాడుతూ ఉండిపోయాం. ఆ తర్వాత నేను, అక్క, అన్న, ఇంకా బావలు, అక్కలు అలా అందరం కలిసి బయట తిరిగి నైట్ డిన్నర్కి ఇంటికి వచ్చి తిని అందరం మేడ మీద పడుకోవడానికి సిద్ధమయ్యాము. ఎండాకాలం చల్లగా గాలి వీస్తూ ఉంటే ఎంత హాయిగా ఉందో పైన అంటూ ముచ్చటలో మునిగిపోయారందరూ. ఇలా అందరితో కలిసి గడుపుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో. ఈ సమయంలో పెద్దత్త కూడా ఉంటే ఎంత బాగుండు. అసలైతే పెద్దత్త ఎంత నవ్విపించేది, ఎన్ని జోక్స్ చెప్పేది, మనకైతే ఎన్ని ఆటలు ఆడిపించేది అని గుర్తు చేశాం. దానికి మా రెండో అత్త, దేనికైనా అదృష్టం ఉండాలి, ఏం చేద్దాం, అక్కకు అది లేదు మరి. బావ ఆ రోజు ఆస్తి గురించి గొడవ పడకుండా ఉండింటే ఈరోజు అందరం కలిసి ఉండేవాళ్ళం. ఆ విధంగా ఆస్తిలో వాట కూడా
అడిగుండకూడదు అక్క వాళ్ళు అన్న చిన్నత్త. అప్పటినుంచి ఇప్పటి వరకు మనతో ఎవరితో మాట్లాడలేదు. ఇప్పటికి 5 ఇయర్స్ అయినది కదా అంటూ అక్కడ ఉన్న అందరూ కన్నీళ్లు పర్యాంతమయ్యారు. అలా మెల్లగా ఆ బాధతోనే అందరూ పడుకుండిపోయారు. మరుసటి రోజు ఉదయం అందరూ లేచి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా మా అమ్మాయిలకు ముగ్గు అప్పగించారు. మేమందులో మునిగి తేలాము. అలా ఎంతో సంతోషంగా జాతరను జరుపుకున్నాం. కానీ నాకు ఇదంతా తెలుసు కదా, నాకు మీ లవ్ గురించి చెప్పు చాలు. హలో, తమరికి తెలిస్తే సరిపోతుందా? మరి చదివే వాళ్ళకి ఎవరు చెబుతారు? హా, అవును కదా, సరే చెప్పు. నాకు కూడా అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత రోజు అత్తవాళ్ళు వెళ్ళిపోయారు. కొన్ని రోజులకి నేను కూడా అతని విషయం మర్చిపోయా. అలా కొన్ని రోజుల తర్వాత నా 10th పరీక్ష ఫలితాలు విడుదలైన రోజు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది కదా, నేనే స్కూల్ ఫస్ట్ అని చెప్పడానికి. అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం లేదురా. ఎందుకు? నువ్వు అప్పుడు బాగానే ఉన్నావుగా, ఏమైందే? తొందరగా చెప్పు. రిజల్ట్స్ రాగానే నన్ను అందరూ వాళ్ళ మాటలతో ఆకాశానికి ఎత్తేశారు. ఇక మా బామ్మ అయితే తన ఫ్రెండ్స్ అందరికీ ఇల్లు ఇల్లు తిరిగి నా గురించి చెప్పింది. మా వాళ్ళే కాదు, మా స్కూల్ తరపున నాకెన్నో గ్రీటింగ్స్, ఇంకా ఎంతో పేరు వచ్చింది. ఎందుకంటే నాకే మా దగ్గరలోని అన్ని స్కూళ్ళలో నాకే ఎక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి. అలా తర్వాత రోజు ఎలాగో ఫస్ట్ వచ్చినగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా. జాతరలోనే సరిగా దర్శనం చేసుకోలేకపోయా ఆ జనాల వల్ల. ఇక ఆ సిద్ధుగాడు వెళ్తే ఎక్కడ కనపడతాడో అని మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకంటే సిద్ధు ఆలోచనలు కూడా నా దగ్గరికి రావద్దనుకున్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తే సిద్ధు కలుస్తాడేమో, అందుకే ఇంట్లో వాళ్ళని ఎలాగైనా తీసుకుని వెళ్ళాలి అని ఫ్రెష్ అయి కిందికి వచ్చి విషయం చెబితే మా అన్నతో నన్ను పంపించారు. అలా మేము గుడికి వెళ్ళాం. గుడి దగ్గరకు వెళ్ళగానే అన్నకు ఫోన్ రావటం వల్ల నువ్వు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసే అని అన్నాడు. అప్పుడు నేను, అన్నయ్య నేనొక్కదాన్నేనా? అదేంటి అలా అంటావు? నేను వెళ్ళమన్నది గుడికేనే, నీ అత్తగారింటికి కాదు. వెళ్ళు, నాకు ఇంపార్టెంట్ ఫోన్ కాల్. ముందే నాన్న నాకు అప్పగించారు ఈ పని. ఫోన్ మాట్లాడడం అయ్యాక వస్తా, వెళ్ళు. నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అన్న గురించి ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాం. నేను నా ఆలోచనలో ఉండగా ఒక్కసారిగా నా వద్దకు వచ్చి కంగ్రాచులేషన్స్ అన్నారు. ఎవరా అని పైకి చూస్తే ఇంకా ఎవరు, సిద్ధు. ఇతను ఇక్కడ అసలు ఈ సిద్ధుని కలవకూడదని ఎంతో ప్లాన్గా వచ్చాం. వీడేమో ఇక్కడే ఉన్నాడు అని మనసులో అనుకుంటూ నేను నాకేం సంబంధం లేదన్నట్టుగా మళ్ళీ ఆలోచనలో మునిగిపోయాం. మళ్ళీ అతడే, హలో మేడం, ఏంటి ఎవరైనా విషయం చెబితే ఏదైనా రిప్లై ఇవ్వాలి, ఈ మాత్రం తెలియదు స్కూల్ ఫస్ట్ వచ్చావు. నీ మళ్ళీ సైలెంట్గానే ఉన్నాం. మళ్ళీ అతనే, నువ్వు నాకన్నా ఎక్కువ మార్క్స్ సంపాదించావు. నువ్వు నా మార్క్స్ రీచ్ అవుతావో లేదో అనుకున్నా కానీ నన్నే మించిపోయావు. నేను కిందికి మీదికి అతను ఒకసారి చూసి, ఏ మిస్టర్, ఏంటి నీ గోలా? నేను ప్రశాంతంగా ఉందామని గుడికి వచ్చా, అంతేకాని నీతో మాట్లాడడానికి కాదు. కానీ నేను మాత్రం నీతో మాట్లాడడానికే గుడికి వచ్చినా. ఏంది నీ లొల్లి? నాతో మాట్లాడడానికి గుడికి రావాలా? అయినా నేను గుడికి వస్తానని పొద్దున్నే అనుకున్నా. నీకెలా తెలుసు నేను వస్తానని? నువ్వు ఈరోజు గుడికి వస్తావని చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది. ఇదేమైనా వింత? నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావు. మామూలుగా పాస్ అయిన వాళ్ళే గుడికి వస్తారు. ఇక నువ్వు ఫస్ట్ అయితివి, నువ్వు రాకుండా ఉంటావా అని గెస్ట్ చేసి వచ్చాం. అయినా నువ్వు జాతర తర్వాత నుండి కనపడలేదు అని ఈరోజు నువ్వు వస్తావని వచ్చాం. నా కర్మకాలి నేను వచ్చాం. అలా అంటారేంటండి? అయినా నా గురించి ఆలోచించావా? నీ గురించా? ఏముంది అని ఆలోచించాం. అరే, నా గురించి వద్దు కానీ మన గురించి ఆలోచన చెయ్యి. హే, స్టాప్ ద నాన్ సెన్స్. సరే, అదంతా వదిలే. దాని గురించి ఆలోచన చేయటానికి చాలా టైం ఉంది కానీ ముందు నాకు థ్యాంక్స్ చెప్పు. ఎందుకు? అరే, నేను నిన్ను విష్ చేశా కదా. అయితే మొన్న మీదేం కులమన్నావు? మీరు మాకన్నా పెద్దవాళ్ళంటివి. ఎవరైనా విషెస్ చెబితే రిటర్న్ ఆన్సర్ ఇవ్వాలని తెలియదా? తెలియదు.
తెలిసిన నీలాంటి వాళ్ళకైతే అసలు చెప్పా, నీకైతే అసలు చెప్పా. ఇలా చెప్పవు నేను చూస్తాం. చూడు నేనేమీ వద్దు అన్నం లేదు. నేనైతే నీకు చెప్పా. అయితే నేను ఖచ్చితంగా చెప్పించుకుంటాం. బెస్ట్ ఆఫ్ లక్ అండ్ బాయ్. నేను వెళ్తా అంటే అక్కడి నుంచి బయటికి అడుగులు వేశాం. అయినా నీ గుడికి రావటం ఏంటి? అన్నతో రావటం, వాడేమో ఫోన్ అని బయట ఉండం, వీడేమో లోపల నాతో మాట్లాడడం. చాచా గుడికి వచ్చిన మనశ్శాంతి లేకుండా పోయింది అని మనసులో అనుకుంటూ బయటకు వెళ్తూ ఉండగా తెలిసిన వాళ్ళు ఎదురుగా రావటం, వాళ్ళు కంగ్రాట్స్ చెప్పటం, నేను కూడా తిరిగి థ్యాంక్స్ చెప్పటం, ఇవన్నీ వాడు చూడ్డం అన్నీ ఏకకాలంలో జరిగిపోయాయి. ఇంకా గుడి బయటకు వెళ్ళగానే అమ్మయ్య గుడి నుంచి బయటకు వచ్చా, ఇక ఇంటికి వెళ్ళాలి అని అన్న ఎక్కడని చూస్తూ ఉండగా నా ఫ్రెండ్స్ ఎదురుగా వచ్చారు. చాలా కోపంగా ఉన్నారు నేను చెప్పకుండా వచ్చానని. వాళ్ళని చూసి దగ్గరకు వెళ్ళి ఎలాగో వీళ్ళని కూల్ చేయాలనుకుని, ఏంటి ఈరోజు తిడతారా? వద్దే, ఈరోజు కాకపోతే రేపు తిట్టండి. హే ఆపవే, మాకు చెప్పి రాలేదని కోపం అంతే. దానికి కోపంతో తిడతామని అలా ఏం లేదని వాళ్ళని విష్ చేయటం, నేను కూడా తిరిగి విష్ చేయటం అయ్యాయి. మేం మీ ఇంటికి వెళ్ళాం, నువ్వు ఇక్కడ ఉన్నావని చెబితే మేము ఇక్కడికి వచ్చాము. ఎందుకే అలా వచ్చావు? అందరం కలిసి వచ్చేవాళ్ళం కదా. సర్లేవే, ఇప్పుడు వచ్చారుగా, వెళ్ళి దర్శనం చేసుకొని రండి, నేను ఇక్కడే ఉంటాం. అలా ఎలా కుదురుతుంది? నువ్వు రా మాతో అని నన్ను తీసుకెళ్లారు. అలా నేను మళ్ళీ లోపలికి వెళ్ళా. నన్ను దూరం నుంచి చూస్తూనే సిద్ధునవుతున్నాడు. అయ్యో నా పని అయిపోయిందికా, ఇప్పుడు మళ్ళీ వీడేం చేస్తాడు అనుకుంటుండిపోయా. అలా నేను లోపలికి వెళ్ళేసరికి సిద్ధు నవ్వుతూ ఉన్నాడు. మా ఫ్రెండ్స్తో దర్శనం చేసుకుని తిరిగి వచ్చేసరికి అన్నయ్య సిద్ధు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ అన్నం చూసి కృతి అన్నట్టు నన్ను తీసుకెళ్లారు. నన్ను చూసి అన్న సిద్ధుతో కృతిరా స్కూల్ ఫస్ట్ వచ్చింది అని చెప్పాడు. దానికి సిద్ధు హో అవునా, కంగ్రాట్స్ అని చెప్పాడు. అందరూ ఉన్నారు కాబట్టి నేను కూడా అతని వైపు చూస్తూ అందరి ముందు థ్యాంక్స్ చెప్పాల్సి వచ్చింది. దానికి అతను నవ్వుతూ ఉన్నాడు. అది ఎవ్వరూ చూడలేదు కానీ నేను చూసాం. ఆ తర్వాత అందరికి బాయ్ చెప్పి మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళేసరికి దగ్గర చుట్టాలు అందరూ వచ్చారు. నేను ఫస్ట్ వచ్చినందుకు నాన్న అందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడు. అలా రోజులు గడుస్తున్నాయి. నేను ఎక్కువగా బయటికి వెళ్ళడం లేదు, ఏదైనా అవసరమైతే తప్ప. అసలు మామూలుగానే బయటకు తక్కువగా వెళ్తాం. ఇక చెప్పాలంటే బయటికి వెళ్దాం పూర్తిగా తగ్గించినట్టు. ఎందుకంటే సిద్ధు గురించి. అలా నేను ఇంటర్లో అన్న వాళ్ళ కాలేజీలో జాయిన్ అయ్యా, అన్న తోడుగా ఉంటాడని. ఇక నువ్వు ఎటు వెళ్తే అటే అని మా ఫ్రెండ్స్ కూడా నా వెనక్కి వచ్చారు. మొదట్లో బాగానే ఉంది కానీ నాకు తర్వాత కాలేజ్కి వెళ్తే తెలిసింది నేను జాయిన్ అయిన దాంట్లోనే సిద్ధు కూడా చదువుతున్నాడు అని. కానీ నేను ఏం చేయలేకపోయా, ఎందుకంటే నేను జాయిన్ అయ్యాక తెలిసింది ఈ విషయం. ఇక తప్పదనుకొని కాలేజ్కి వెళ్ళాను. అలా రోజులు గడుస్తున్నాయి. నా చుట్టూ ఎప్పుడు ఎవరో ఒకరు ఉండడం వల్ల సిద్ధు నా దాకా రాలేకపోయాడు. కానీ ఎప్పుడైనా ఒంటరిగా ఉంటే మాత్రం ఏం చేశావు మేడం మన విషయం అని అడిగేవాడు. నేను కూడా ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేదాన్ని. అలా రోజులు పాస్ అవుతూ ఉంటాయి. తర్వాత ప్రాక్టికల్స్ అని, ప్రిపరేషన్ హాలిడేస్ అని ఎవరికి వాళ్ళం బిజీ అయ్యాం. అంతలోనే ఎగ్జామ్స్ అయ్యాయి. ఎగ్జామ్స్ అయిపోయాక కొంచెం రిలాక్స్ అయ్యాం. అలా ఎక్కువగా సిద్ధుని అవాయిడ్ చేసేదాన్ని. ఆ సంవత్సరం కూడా నేనే ఫస్ట్, అలానే సిద్ధు కూడా ఫస్ట్. చెప్పలేదు కదా, 7th ఫస్ట్ వస్తే మా స్కూల్ ప్రిన్సిపల్ అతనికి ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పించాడు. అలా అతను 10th ఫస్ట్, ఆ తర్వాత కూడా ఇంటర్లోనూ తనే ఫస్ట్ అవటం జరిగింది. రిజల్ట్స్ వచ్చాక చాలా రోజులకి నేను కాలేజ్కి వెళ్ళా. ఒక్కదాన్నే. ఆ రోజు నేను అక్కడ సిద్ధుని కలిసా. నేను తన్ని చూసినా మాట్లాడలేదు. అలా ఇంటికి వెళ్ళి ముందు నేను వెళ్తూ ఉండగా నాకు ఎదురుగా వచ్చి నీతో 10 minutes మాట్లాడాలి అని అడిగాడు. నేను కూడా సరే అనడంతో నీ సిటీకి వెళ్ళిపోతున్నా. ఎందుకు? కానీ నాకెందుకు చెబుతున్నావు? బీటెక్ చేయడానికి నాకు మంచి కాలేజీలో సీటు వచ్చినది, అందుకే వెళ్తున్నా. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీకు చెప్పి వెళ్దామని. ఎప్పుడైనా పండక్కి మాత్రం వస్తా. ఎందుకలా? నాన్న వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే నన్ను చదివిపించటం
వాళ్ళ వల్ల కాదన్నారు. అంత ఖర్చు పెట్టలేమన్నారు. అందుకే సార్ వాళ్ళ సహాయంతో అక్కడే పార్ట్ టైం జాబ్ చూసుకొని చదువుకుంటూ అందుకే ఇక్కడికి రావటం వీలు పడదు. అందుకే 2 నెలలు ముందుగా వెళ్తున్నా అక్కడికి. జాబ్లో జాయిన్ అవ్వాలి. నేను నిన్ను ఇబ్బంది పెట్టాను కానీ నీ మీద నా ఒపీనియన్ మారదు. ఎప్పటికీ ప్రేమిస్తా, నీకు ఇష్టమైతే చెప్పు, అది ఎప్పుడైనా సరే అంటూ వెళ్ళిపోయాడు. నేను కూడా నా దారిలో ఇంటికి వచ్చేసాం. నేను కూడా కొంచెం బాధపడ్డా తన పరిస్థితికి. ఇంకా వెళ్తున్నందుకు కూడా. అలా తను వెళ్ళిపోయాక నేను కూడా డైలీ కాలేజ్కి వెళ్ళి నా స్టడీలో బిజీ అయ్యా. అలా సంవత్సరం కూడా నేను ఫస్ట్ వచ్చా. కానీ అన్ని రోజుల్లో సిద్ధు ఎప్పుడు నాకు కనపడలేదు. నా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఒక్కసారి కూడా కనపడలేదు అని రిజల్ట్స్ వచ్చాక చాలా రోజులకి హాల్లో కూర్చొని నేను కాలేజ్ ఫస్ట్ వస్తే ఒక్కసారి కూడా ఫోన్ చేసి విష్ చేయలేదు. పేరుకు పెద్ద నేను ప్రేమించాను అని అంటాడు అని నాలో నేను అనుకుంటూ ఉండగా హాల్లో ఉండే ఫోన్ వచ్చింది. నేను పక్కన కూర్చొని ఉండటంతో నేనే ఫోన్ తీసా. హలో అంది కృతి. అక్కడి నుంచి హలో అని మగ గొంతు. కొంచెం సేపు ఆలోచించి గొంతు ఎక్కడ విన్నట్టు ఉంది అనుకుని ఎవరండి మీరు అని అడిగా. అటువైపు నుంచి మీరు ఒప్పుకుంటే మీరే కావాలి నాకు. ఏమంటారు మేడం గారు? హలో ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారు? పిచ్చి పిచ్చిగా ఉందా అని. అప్పుడే ఏదో గుర్తు వచ్చినట్టుగా ఒక్కసారిగా సిద్ధు అన్నాను. అంతే ఒక్కసారిగా మొహంలో చిరునవ్వు వచ్చింది. హా అవును, బానే గుర్తు పెట్టుకున్నావు. నేనంటే ఇష్టం లేదు అని. నన్ను అయితే గుర్తుంచుకోండి మేడం. అంత లేదు కానీ ఎందుకు ఫోన్ చేశావు ముందది చెప్పు అంటుంది కృతి. తమరు ఫస్ట్ వచ్చారు కదా, విషెస్ చెబుదామని చేశాం. చాలా తొందరగా చేశారు. ఇప్పుడు మాత్రం ఎందుకు చేశావు? నేనేం చెయ్యలేదు అనలేదు అన్ను కూడా. కృతి నీకు ముందే చెప్పా, ఇక్కడ నా పొజిషన్ నాకంత టైం లేదు. నేను సార్కి ఫోన్ చేసి నీ రిజల్ట్స్ గురించి తెలిసాక నేను నీకు ఫోన్ చేద్దామని చాలా ట్రై చేశా. కానీ నీ దగ్గర ఫోన్ లేదుగా, అందుకే ఆలోచించి ఇంట్లో ఫోన్కి చేశా ధైర్యం తెచ్చుకుని. ఇంకా నువ్వు చెయ్యలేదు అంటావని కాదు, నేను ఇష్టం చూపించే అమ్మాయికి ముందుగా కాకపోయినా కనీసం విషెస్ అయినా చెప్పాలిగా, అందుకని. థ్యాంక్స్ అని అంది కృతి. చాలా సంతోషం. ముందు 2 సార్లు నీ విష్ చేస్తే చాలా ఇబ్బంది పెట్టావు. థ్యాంక్స్ చెప్పడానికి ఈసారి నువ్వే చెప్పావు అంటాడు సిద్ధు. హా అవును, నువ్వు నా కోసం నీ పనులన్నీ పక్కన పెట్టి నన్ను విష్ చేశావుగా, అందుకే. ఓకేలే, ఏదో ఒకట్లే, నువ్వు చెప్పావుగా. సరే నెక్స్ట్ ఏంటి అంటాడు సిద్ధు. డిగ్రీలో జాయిన్ అవ్వాలి. ఓకే ఓకే, ఇప్పటికే ఎక్కువగా మాట్లాడా అని బాయ్ అంటే ఫోన్ పెట్టేశాం. అక్కడ సిద్ధు రాక్షసి కనీసం ఫోన్ కూడా మాట్లాడదు అని తనలో తాను నవ్వుకొని తన పనులు పడిపోయాడు. ఇక్కడ కృతి అమ్మో ఇంకా కొద్దిసేపు మాట్లాడితే నేను వాడికి పడిపోయేదాన్నేమో. అయినా సిద్ధు నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవరైనా మైమర్చిపోవాల్సిందే. నీ మాటలు అలా ఉంటాయి. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. నువ్వు విష్ చేశావుగా, అందుకేనేమో అనుకుని తను కూడా తనలో తానే నవ్వుకుంది. అలా తను డిగ్రీలో జాయిన్ అయి రోజు తన ఫ్రెండ్స్తో కాలేజ్కి వెళ్తుంది. కానీ ఒక్కసారి కూడా సిద్ధు కలవలేదు. కానీ అప్పుడప్పుడు గుర్తు చేసుకునేది. అక్కడ సిద్ధు కూడా ఊరికి రావడానికి చాలా ట్రై చేసేవాడు. కానీ ఎప్పుడు కుదరలేదు. 2 సార్లు వచ్చినా 1-2 రోజులు ఇంటి వరకు మాత్రమే ఉండేవాడు. కానీ ఎప్పుడు కృతిని కలవలేదు. అలా తాను కూడా కృతిని గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. సిద్ధు కూడా బీటెక్లో బాగా చదివేవాడు. అలా రోజు జాబ్ ఇంకా చదువు చూసుకునేవాడు. అలా రోజులు పాస్ అవుతున్నాయి. అప్పుడప్పుడు ఫోన్లో శృతితో టచ్లో ఉన్నాడు. తాను కూడా పాజిటివ్గానే మాట్లాడడం వల్ల తన చదువులో ముందుకు వెళ్ళేవాడు. అలా డిగ్రీ సెకండ్ ఇయర్ కూడా తాను అక్కడ నేను ఇక్కడ. అలా నాకు తెలియకుండానే నేను తనతో మాట్లాడడం మొదలుపెట్టాం. అలా నా డిగ్రీ పూర్తయినది. కానీ మేము ఇద్దరం ఎప్పుడు ఎక్కడ కలవలేదు. కానీ తను దసరా పండక్కి వస్తే చూసా అంతే. 3 సంవత్సరాల్లో 5 సార్లు ఫోన్లో మాట్లాడి ఉంటాం. తర్వాత ఏం జరిగింది, వాళ్ళ ప్రేమ ఎలా ముందుకు వెళ్ళింది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.